మార్కెట్ కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడింది. కాల్పుల విరమణ కుదిరినా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు, హార్ముజ్ ను మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన. తమ బలగం అక్కడే ఉందంటూ ట్రంప్ హెచ్చరికలు బేక్స్ ఊపిరి పోశాయి. కొన్నాళ్లుగా పెరుగుతూ వస్తున్న మార్కెట్స్ ను భారీగానే పడ్డాయి. సెన్సెక్స్ 931 పాయింట్స్, నిఫ్టీ 222 పాయింట్స్ డౌన్ అయ్యాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కూడా కారణమైందని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ 1.5% పతనమైంది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడింది. కాల్పుల విరమణ కుదిరిన లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు, హార్ముజ్ కి సంబంధించిన మూసివేస్తున్నట్లు ప్రకటన, ఇవన్నీ కూడా ఒక రీజన్స్ అని చెప్పొచ్చు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఈవినింగ్ ప్రభు గారు. మనం చూస్తున్నాము ఈ సీజ్ ఫైర్ ఎఫెక్ట్ అనేది స్టాక్ మార్కెట్ పై ఏ విధంగా పడిందని చూడొచ్చు. కలుపుకొని నెతన్యాహుని కలుపుకొని ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. అది ఆయన్ని కలుపుకోకుండా డైరెక్ట్ గా స్టేట్మెంట్ 10 పీస్ ప్లాన్ యాక్సెప్ట్ చేసేసరికి ఆయనకి కోపం వచ్చింది. ఆయన ఈగో తన్నినట్టుంది ఏది నెతన్యాహుకు. సో అందుకని ఆయన ఏం చేశారు, లెబనాన్ మీద అటాక్ చేశారు. అంటే సీజ్ ఫైర్ తర్వాత మీరు ఎందుకు అటాక్ చేశారని చెప్పి వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ని క్లోజ్ చేశారు. అది వాళ్ళు కూడా 100% రైట్. ఇక్కడ నెతన్యాహు కూడా 100% రైట్. అసలు అల్టిమేటింగ్ గా వారు స్టార్ట్ చేసింది ఎవరు, ఎస్కలేషన్ చేసింది ఎవరు, ఎండ్ చేసింది ఎవరు, సీజ్ ఫైర్ కోసం ఆపింది ఎవరు, ట్రంపే. సో 80% ఇది ఒక రకంగా చూస్తే ట్రంప్ వాళ్ళ మిస్టేక్, అన్నెసెసరీ వాళ్ళిద్దరి మధ్యలో జాయిన్ అయ్యి వారిని కొంచెం ఎస్కలేట్ చేసి వాళ్ళ ఆర్మ్స్ ఏదో అమ్ముకుందాం అన్నట్టు చూశారు. కాబట్టి ఏదో ఆయిల్ ఇదవుతుంది, మన ఆయిల్ అప్డేట్ మన వెనిజులాలో చేస్తే ఇక్కడ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక ట్రైల్ వేసినట్టున్నారు. సో అది బెడిసి కొట్టింది. ఇప్పుడు నెక్స్ట్ సండే జేడీ వ్యాన్స్ మన పాకిస్తాన్ లో ఇరానియన్ పీపుల్ అక్కడికి వస్తారు, ఇద్దరు మాట్లాడి సెటిల్ అవుతుందని చెప్తున్నారు. 100% ఒకవేళ అయితే పాకిస్తాన్ షిప్స్ ఎందుకు రాలేదు? ఇప్పుడు మనకి ఎల్పిజి షిప్లు 3 వచ్చినాయి. ఇప్పుడు పాకిస్తాన్ షిప్లు ఒక్కటి కూడా, అంటే ఇరానియన్ కి పాకిస్తాన్ కి అంత సఖ్యత లేదు. వాళ్ళు చెప్పింది వినలేదు. ఒకవేళ వినుంటే వాళ్ళు ఇస్తారు. అందుకని ఇరానియన్ పీపుల్స్ అంటే రాకపోవచ్చు. అంటే ఇష్యూ కొంచెం ఇదిగానే ఉంది. సో ఎటు పోతుందని 100 పాయింట్స్ అట్లా వస్తుంది అనుకున్నాం, కానీ 200 పాయింట్స్ 222 పాయింట్స్ డౌన్ ఇవ్వాలి నిఫ్టీ. సో అంత పాయింట్స్ డౌన్ అయిందంటే దాని మీద వాళ్ళకి ఇరానియన్ పీపుల్ సండే అక్కడికి రారు అనేది ఒక న్యూస్. సో ఎందుకంటే వారు ఆపాలంటే న్యూట్రల్ పర్సన్ ఆపాలి. ఎవరు ఆపాలి? న్యూట్రల్ పర్సన్. అటు ఇరాన్ తో ఇటు అంటే చర్చలో కూడా చాలా వరకు కొన్ని మిస్కమ్యూనికేషన్ అయ్యిందని కూడా చెప్తున్నారు. అటు ఇరాన్ నుంచి మిస్కమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ అంటే ఆయన ఎవరికి చెప్పడు కదా, డైరెక్ట్ గా ఆయనే డిక్లేర్ చేస్తారు, ఆయనే ఎస్కలేట్ చేస్తారు, ఆయనే డిక్లేర్ చేస్తారు, ఆయనే వారిని ఆపుతారు. సో ఎట్లా కుదిరింది? ఇప్పుడు ఇద్దరికి నాటోని దగ్గర పెట్టుకున్న తర్వాత మా సంబంధం లేదన్నట్టు వాళ్ళకి బయటకు చూసినట్టు ఉంటుంది. నాటోలో యుఎస్ కూడా నాటో నుంచి బయటకు వస్తామని చెప్పి గందరగోళం చేసింది కదా ఆయన. సో అటు యుక్రెయిన్ కూడా అంతే కదా, సపోర్ట్ చేస్తామని యుక్రెయిన్ చేశారు, బలిపశం చేశారు. అట్లనే రేపొద్దున ఈ ఇజ్రాయెల్ కూడా అంతే ఉంది. ఇప్పుడు రేపు అనేది చాలా ఇంపార్టెంట్ డే గా మనం కన్సిడర్ చేయొచ్చు. రేపు ఎందుకు ఒకసారి మీటింగ్ జరిగే అవకాశాలు, చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ అంత నమ్మకం కలగట్లేదండి. ఎందుకంటే వాళ్ళు రాకపోవచ్చు. ఎందుకంటే వచ్చే వాళ్ళు అయితే వాళ్ళతో సఖ్యత మంచిగా ఉంటే మరి పాకిస్తాన్ షిప్స్ ఎందుకు వదలలేదు? సో డెఫినెట్ గా ఆ పాయింట్ మీద ఒకవేళ డీలే కుదిరించుకుని ఉంటే అసలు పాకిస్తాన్ షిప్స్ ని అలౌ చేసేది. అండ్ అట్ ది సేమ్ టైం రేపు మీటింగ్స్ ఉన్నాయి, చర్చలు జరిగే అవకాశాలు ఉంది అని వినిపిస్తున్న టైంలో ఈ ఇంపాక్ట్ ఇన్వెస్టర్స్ మీద ఏ విధంగా పడే అవకాశం ఉందంటారు? ఇది నీ జర్క్ రియాక్షన్స్ ఇస్ ఆల్వేస్ కామన్. సో నేనంటాను ఈ నీ జర్క్ రియాక్షన్స్ వీ షుడ్ యూటిలైజ్ టు గెట్ మోర్ రిటర్న్స్ అంతే.
అంతేగాని ఈ డౌన్ ఫాల్ అనేది యూటిలైజ్ చేసుకోండి, సింపుల్. ఇట్లాంటివి అనేది రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. జనరల్ గా ఇప్పుడు మనకి Q4 ఇవాళ స్టార్ట్ అయింది, TCS రిజల్ట్స్ వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, సాలిడ్ గా ఉన్నాయి. 31 రూపీస్ డివిడెండ్, నెట్ ప్రాఫిట్ 29% పెరిగింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 13,718 crores పెరిగింది, ఎబిటా 6% పెరిగింది. మన ఐటీ స్టాక్స్ కూడా ఈసారి బాగా రావచ్చు. ఇయర్లీ ప్లస్ 95 రూపీస్కి వెళ్ళింది కదా INR. సో వాళ్ళకి బెనిఫిట్ కాబట్టి ఐటీ ఇండెక్స్ కూడా బాగుండొచ్చు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు TCS వచ్చింది కాబట్టి రెవెన్యూ కూడా 10% జంప్ అయింది. సో రిజల్ట్స్ బాగా, ఐటీ ఇండెక్స్ బాగా. నెక్స్ట్ వీక్ ని మనం ఎలా ఇమాజిన్ చేయొచ్చు అంటారు? నెక్స్ట్ వీక్ కూడా ఇప్పుడు ఈ రోజు థర్స్డే అండ్ రేపు ఫ్రైడే. అంటే నాకు ఇదేంటంటే అక్కడ వాళ్ళు రారు అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే వస్తే అక్కడ సెటిల్ అయ్యి అక్కడే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అయ్యేది అవ్వలేదు ఒకటి. సో వార్ ఆపాల్సింది ఎవరంటే న్యూట్రల్ గా ఉన్నవారు. ఇక్కడ మొత్తం వరల్డ్ లో న్యూట్రల్ గా ఉంది ఎవరండి? ఇండియానే. అంటే మోడీ హ్యాస్ టు సెటిల్ ద ఇష్యూ. అప్పుడే సెటిల్ అవుద్ది, లేకపోతే సెటిల్ కాదని ఉద్దేశం. ఎందుకంటే అటు ఇరానియన్ కి మనకి సఖ్యత ఉంది, అటు జెరూసలేం కి నెతన్యాహుతో సఖ్యత ఉంది, ఇటు US తో మనం వాళ్ళ మాట మనం వింటున్నాం. సో రష్యా మనకి సపోర్ట్. ఇప్పుడు ఆ న్యూట్రల్ ఉంది ఎవరు? సో ఓన్లీ ద పర్సన్ టు స్టాప్ ద వార్ అంటే ఆయన అనిపిస్తుంది. ఈ పాకిస్తాన్ మాట వినకపోవచ్చు అనేది నా ఉద్దేశం. ఒకవేళ విన్నారనుకోండి సంతోషం, మార్కెట్ నెక్స్ట్ వీక్ పెరుగుద్ది. దట్స్ వి హావ్ టు అబ్జర్వ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు.